మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణకి కంపేర్ చేస్తుంటే ఏ రాష్ట్రం ఏ విధంగా ఉంది? ఎడ్యుకేషన్ పీపుల్ కావచ్చు, డెవలప్ విషయంలో అవ్వచ్చు, బిజినెస్ వే అవ్వచ్చు, రాజకీయంగా అనుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ రెండిటిని కంపేర్ చేస్తే యాక్చువల్‌గా ఆంధ్రాలో అయితే మనకి ఇప్పుడు డెవలప్‌మెంట్ అవుతది అని ఒక చంద్రబాబు నాయుడు మీద ఒక భరోసా ఉంది. ఎందుకంటే ఆయన ఒక విజన్ ఉన్న లీడర్ కాబట్టి ఫస్ట్ నుంచి ఆయన ఏం చేసినా కూడా అది డెవలప్‌మెంట్ దిశగా మహిళల విషయంలో గానీ, ఇంకా డ్వాక్రాలు పెట్టడము, మహిళా సంఘాలని అభివృద్ధి చేయడము, ఇలా ప్రతి దాంట్లో పీపుల్‌కి ఎడ్యుకేషన్ తీసుకురావడం యూత్‌కి ఇలాంటివి అన్నీ మంచి మంచి యూనివర్సిటీస్ తెచ్చారు. ఇంకా సాఫ్ట్‌వేర్ కంపెనీలు తెచ్చారు. ఇవన్నీ చూసినాం కాబట్టి ఆయన ఇంకా మంచి అమరావతిని బాగా డెవలప్ చేస్తాడు. హైదరాబాద్ కన్నా ఇంకా మంచిగా డెవలప్ చేస్తాడనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది. కానీ టైం పడుతుంది దానికి. మళ్ళీ మళ్ళీ ఆయన్ని గెలిపిస్తే ఒక 15 ఇయర్స్ టైం ఇస్తే పూర్తిగా తెలంగాణ కన్నా ఆంధ్ర ముందు ఉంటుంది. అది ఆంధ్ర పాలిటిక్స్. ఇంకా తెలంగాణ పాలిటిక్స్కి వస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు డెవలప్మెంట్ అయింది. కానీ తెలంగాణలో మెయిన్ డెవలప్ అవ్వాల్సింది పీపుల్ మైండ్ సెట్. ఇక్కడ పీపుల్ మైండ్ సెట్ అని ఎందుకన్నానంటే వీళ్ళు పీపుల్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాలి అనే ఆలోచనలో వీళ్ళు లేరు. వీళ్ళు డెవలప్మెంట్ అంటే ఏంటంటే జస్ట్ ఉన్నాయి పడగొట్టడం, కట్టడము, ఇంకెక్కడో బ్రిడ్జీలు కట్టడము, ఇంకెక్కడో ఏదో కట్టడం, ఇదొకటే డెవలప్మెంట్ అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మెయిన్ చేయాల్సింది ఏంటంటే పీపుల్కి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. మానసికంగా వాళ్ళ ఎదుగుదల అనేది చాలా ఇంపార్టెంట్. ఆ దిశగా వీళ్ళు పని చేయట్లేదు. మేబీ పీపుల్ ఎదగడం వీళ్ళకి ఇష్టం లేదేమో అని నాకు అనిపిస్తుంది జెన్యున్గా. ఇంకోటి ఏంటంటే టెక్నాలజీ పరంగా చాలా ముందుంది తెలంగాణ. ఒక హ్యాకింగ్ విషయం కానీ, ఒక ట్యాపింగ్ విషయం కానీ అన్నిట్లో చాలా ముందుంది తెలంగాణ. మరి పీపుల్ని ఎందుకు డెవలప్ అవనియట్లేదు వీళ్ళు? ఏ దారిలో పంపిస్తున్నారు యూత్ని అనేది మెయిన్ మనం ఆలోచించాల్సిన విషయం. నిజంగా మెయిన్ అసలు ఇక్కడ యూత్కి ఏం సజెషన్స్ ఇస్తున్నారు, పొలిటీషియన్స్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. ఇంకొకటి ఏంటంటే బీసీ రిజర్వేషన్లు అంటారు, కులగణన అంటారు, అదంటారు, ఇదంటారు, మతాలు అంటారు. ఒక పార్టీ ఏమో మతం హిందూ మతం, ముస్లిం మతం అని విడదీస్తుంది. పోనీ ముస్లింలకు ఏమన్నా మంచి జరిగిందా కాంగ్రెస్ వల్ల అంటే వాళ్ళు పేదోళ్ళుగానే ఉన్నారు, పెద్దోళ్ళుగానే ఉన్నారు. పెద్దోడు డెవలప్ అవుతున్నాడు, పేదోడు అవ్వట్లేదు. హిందువులకు ఏమన్నా మేలు జరిగిందా బీజేపీ వల్ల అంటే ఇక్కడ ఇదే టార్గెట్ అయ్యే వాళ్ళు అవుతానే ఉన్నారు, పోయే వాళ్ళు పోతానే ఉన్నారు. మహిళల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి, ఎవడు పీకింది ఏమీ లేదు. హిందూ మతానికి పెద్దగా జరిగింది ఏం లేదు తెలంగాణలో, నేను చెప్తుంది. ఇంకొకటి ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఆంధ్రోళ్ళు, తెలంగాణ వాళ్ళు, మార్వాడి వాళ్ళు అంటారు. ఆంధ్రోళ్ళు బాగుపడింది లేదు, వాళ్ళని సంకనాకి ఇచ్చిండ్రు విడదీసి. ఇంకా తెలంగాణ వాళ్ళు బాగుపడింది లేదు, వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే బయటోడిని తిట్టే హక్కు అన్నా ఉండింది. ఇప్పుడు విడిపోయిన తర్వాత ఇంట్లో వాడు తప్పులు చేస్తే ఇంట్లో వాళ్ళు భూములు లాక్కుంటా, ఇంట్లో వాళ్ళు ఇల్లు గుడుస్తుంటే ఏం పీకలేక గమ్ములు ఉండే పరిస్థితి తెలంగాణ వాళ్ళది. ఇది అటు ఆంధ్ర నష్టపోయింది, ఇటు తెలంగాణ నష్టపోయింది. ఇంకేమంటే మళ్ళీ మార్వాడీలు అంటారు. ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రాంతాల వారీలుగా విడగొడుతుంది, బీజేపీ మతాల వారీలుగా విడగొడుతుంది, కాంగ్రెస్ వచ్చి కులాల వారీగా విడగొడుతుంది. చివరికి చూస్తే పేదోడే, ఉన్నోడే సంకనాకి పోతుంది మిడిల్ క్లాస్ వాడు మధ్యలో. ఆస్తులు దోచేసుకుంటున్నారు, భూములు దోచేసుకుంటున్నారు. చివరికి బ్యాంక్ అకౌంట్లో ఉండే డబ్బులు కూడా ఎందుకు కట్ అవుతున్నాయో తెలియని పరిస్థితిలో తెలంగాణ నడుస్తుంది. వీటన్నిటికీ సమాధానం చెప్పేది ఎవరు? ఏ పొలిటీషియన్ చెప్తాడు? మీడియా. ఇంకొకటి కూడా మీ మీడియా వల్ల నేను అడుగుతున్నా, మీడియా ఏ దిశలో పనిచేస్తుంది, ఎవడికి పనిచేస్తుంది? ఎవడు ఫండ్స్ ఇస్తే వాడికి పనిచేయడానికే మీడియా అనేది 4వ స్తంభం కదా. మరి ఎవరికి పనిచేస్తున్నారు మీరు? ప్రజా సమస్యల మీద మీరు ఎందుకు అడగట్లేదు? ఎవడు వచ్చినా మైక్ తీసుకొని పాలిటిక్సే మాట్లాడతారు. పేదోడి గురించి ఎవరు మాట్లాడుతున్నాడు? మిడిల్ క్లాసెస్ పడే బాధలు ఎవరు మాట్లాడుతున్నాడు? హ్యాకింగ్ సిస్టమ్ గురించి ఎవరు మాట్లాడుతున్నాడు? ట్యాపింగ్ గురించి ఎవరు మాట్లాడుతున్నాడు? ఇవన్నీ ప్రజల మీద ఎందుకు చేస్తున్నారు అసలు పొలిటీషియన్స్? ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఫోన్ ట్యాపింగ్ మీద కేసు నడుస్తుంది. మహా న్యూస్ ఆయన ఏదో చూపిస్తున్నాడు, ఆ ట్యాపింగ్ న్యూస్ అని చెప్పేసి వాళ్ళ మీద దాడికి పోయారు. ఏ తప్పు చేయనప్పుడు వీళ్ళు దాడి ఎందుకు చేస్తున్నారు మీడియా మీద? ఆయన డబ్బులు తీసుకొని చేస్తున్నాడో ఏం తీసుకొని చేస్తా అది తర్వాత సంగతి. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైనా చూపించాల్సి వచ్చినప్పుడు అట్లా చూపిస్తున్నారు, ఇట్లా చూపిస్తున్నారు అని చెప్పి దాడులు చేసేస్తున్నారు. దాన్ని మళ్ళీ రాజకీయం చేస్తున్నారు. ఏ రకంగా చూసినా కానీ రాజకీయాల్లో కొంచెం కూడా నిజాయితీ లేదని అనిపిస్తుంది ఏ పార్టీలో కూడా. నేను చెప్తుంది 3 పార్టీల్లో, ఒక పార్టీలో కాదండి. ఏ పార్టీలో కూడా నిజాయితీ లేదు, ఏ పార్టీ కూడా ప్రజల కోసం తెలంగాణలో పని చేయడం లేదు. ఇది మాత్రం 100% నేను నిరూపించి చూపిస్తాను మీకు. ఓకే అండి. కానీ మేడం ఇప్పుడు ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మరి చూసుకోండి,
మీరంటే ఇంత ఆనెస్ట్గా మాట్లాడుతున్నారు, కానీ ఉన్న ప్రజలు ఓటు కోసం డబ్బులు తీసుకుంటున్నారు, గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా ఆశిస్తున్నారు. మరి దాన్ని తప్పు పట్టలేనప్పుడు రాజకీయ నాయకులు చేసేదాన్ని తప్పు ఏ విధంగా పట్టొచ్చు అంటారు? గవర్నమెంట్ నుంచి పథకాలు గవర్నమెంట్ యాడ్ నుంచి ఇస్తుంది. అసలు పోలీస్ వ్యవస్థకి గవర్నమెంట్ జీతాలు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కానీ ఒక పోలీస్ వ్యవస్థ కానీ యాడ్ నుంచి ఇస్తుంది. ప్రజలు కట్టే జిఎస్టీల నుంచి ఇస్తుంది, వాళ్ళ జోబులో నుంచి ఇవ్వట్లేదు కదా. మరి పథకాలు ఇచ్చినా ప్రజల మీద మొట్టే ఇస్తుంది, అది ప్రజలకు తెలుసు కాబట్టి వీళ్ళు ఎలాగ ఆస్తులు సంపాదించుకుంటారు. మనం కూడా పథకాలు లేకుండా మనం ఎంతసేపు గొర్రెలాగా కష్టపడ్డాం ఎందుకు, గాడిదెల్లాగా. పథకాలు వస్తాయి, పిల్లలకి కొంచెం మనీ సేవ్ చేసుకుంటాం కదా, మన అవసరాలకు వస్తాయి కదా అని ప్రజలు ఆశపడడంలో తప్పేం లేదు. కానీ ఫ్రీ పథకాల పేరుతో ప్రజల్ని మోసం చేయడం వీళ్ళ తప్పు. వీళ్ళెందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ప్రధానమంత్రి మోడీ గారు మీరు కష్టపడి సంపాదించుకోండి, మీకు కావాల్సిన వసతులు నేను ఇస్తా అని చెప్తున్నారు, కానీ ఆయన్నే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు కదా ఎంతసేపు. ప్రజల్ని ఉచిత పథకాల వైపు పంపిస్తుందే మెయిన్ వీళ్ళు, పొలిటీషియన్స్. ఒక మెనూ తీసుకొచ్చినప్పుడు ప్రజా సమస్యల మీద మెనూ ఉండట్లేదు. ఒక మేనిఫెస్టో చేసినప్పుడు రాజకీయంగా దాంట్లో ప్రజా సమస్యలు ఏమి ఉండవు. మీకు ఆ పథకం ఇస్తా, ఈ పథకం ఇస్తా, బంగారం ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, ఇది కడుపు నింపుద్దా? ప్రజల్లో మార్పు రావాలి, వాళ్ళు మానసికంగా వ్యాపార పరంగా అభివృద్ధి రావాలి రాష్ట్రంలో. అంటే మానసికంగా వాళ్ళని డెవలప్ చేయాలి. మీరు ఈ పని చేసుకోండి, మీకు ఈ వ్యాపారం పెట్టిస్తాం, ఈ లోన్లు ఉన్నాయి, ఈ పథకాలు ఉన్నాయి, ఇందులో వెళ్ళండి, మీరు చేసుకోండి, మళ్ళీ లోన్స్ తిరిగి కట్టే విధంగా కూడా వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి వీళ్ళు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమీ నడవట్లేదు. డెవలప్మెంట్ ఏంది ఇక్కడ? ఒక ప్రాజెక్ట్ కట్టాలి, దాని మీద కమిషన్లు దొబ్బాలి, అది ఉంటుందో పోతుందో కూడా తెలీదు. అది డెవలప్మెంట్ అనుకుంటున్నారు. పీపుల్ మాత్రం ఎట్లున్నోళ్ళు అట్లనే ఉన్నారు, వాళ్ళని ఇంకా చెడగొడుతున్నారు. వాళ్ళని ఇంకా ఈజీ మనీ అలవాటు చేయడం, ఈజీగా బతకడం అలవాటు చేసి, వ్యసనాలకు అలవాటు చేసి, డ్రగ్స్ అని, పబ్బులని, యూత్ని మెయిన్ టార్గెట్ చేస్తున్నారు. పబ్బులని, అవని ఇవని వాళ్ళకి ఈజీ మనీ అలవాటు చేసేసి యూత్ని టార్గెట్ చేసి చెడదొబ్బుతున్నారు. సిటీలో జరుగుతుంది మెయిన్ ఇదే. మేడం, ఇక్కడ ఇప్పుడు అధికారంలో లేని పార్టీ కాకుండా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కోసం ఏం మాట్లాడతారు? రేవంత్ రెడ్డి గారు ఈ 2 years పరిపాలన ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు నేను మాట్లాడిందంతా కాంగ్రెస్ గురించి, అధికారంలో లేని పార్టీ గురించి కాదు. యాక్చువల్గా బీఆర్ఎస్ ఉన్నప్పుడు అందరూ వ్యతిరేకించారు, మార్పు కోరుకున్నారని చెప్పి కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినాక స్టార్టింగ్లో డ్రగ్స్, అది ఇది, హైడ్రా అని చెప్పేసి ఏదేదో చేసిండ్రు. సరే, ఏదో చేస్తున్నారని పీపుల్ కూడా బాగా ఆశపడ్డారు. కానీ తర్వాత ఏమైంది? వాళ్ళు చేస్తున్న ప్రతి దాంట్లో లోపాలు చూపిస్తూ వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు అధికార పార్టీని జరగనీయకుండా చేస్తున్నాయి ప్రతిపక్షాలు ఎంత టార్గెట్ చేసినా నిలబడగలగడమే అధికార పార్టీ కెపాసిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటంటే, ఏం జరిగినా కానీ ముందు హైకమాండ్కి పోతారు. హైకమాండ్ దగ్గరకు వచ్చేసి బీఆర్ఎస్ వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు, బీజేపీ వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. సెకండ్ థింగ్, ఈయనకు పదవి కాపాడుకోవడం ఇంపార్టెంట్, హైకమాండ్ ఆదేశాలు ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. ఇంకా నిధులు లేవు, ఆ నిధుల్ని మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇంకా వీళ్ళందరికీ ఆయన పదవి నిలబడడానికి వీళ్ళందరికీ పంచడం ఇంపార్టెంట్. ఇంకా ప్రజలకు ఏం పెడతాడు ఆయన?